ఉపమానములు రహస్యములు అనే కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానించుచున్నాం. కార్యక్రమానికి స్వాగతం బ్రదర్ జగన్. ఫిగ్ ట్రీ గురించి మాట్లాడుకుందాం. పలు ప్రశ్నలున్నాయి. ఇది పార్ట్ 2. ఈ కార్యక్రమాన్ని మీరు చూడాలంటే, కార్యక్రమాన్ని అర్థం చేసుకోవాలనుకుంటే దీనికి ముందున్న కార్యక్రమం చూస్తే ఇంకా ఇంట్రెస్టింగ్గా అర్థమవుతుంది. బ్రదర్ జగన్, వెల్కమ్ టు ది ప్రోగ్రామ్. గత వారంలో మనం మాట్లాడుకున్నది లేదా గత వారంలో మనం నమోదు చేసిన కార్యక్రమంలో ఫిగ్ ట్రీలో ఉన్న సీక్రెట్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. మీరు చెప్పిన ఒక విషయం చాలా డిఫరెంట్గా ఉంది. లూక్లో రాయబడిన నమోదులో అయితే అన్ని వృక్షములను చెట్లను చూడండి అని చెప్పినప్పుడు ఒక వరల్డ్ హిస్టరీ టర్నింగ్ పాయింట్గా మాట అమర్చబడింది. నేను ప్రశ్న కూడా వేశాను. ఒక మనిషి యొక్క విశ్వాసం, అబ్రహాం యొక్క విశ్వాసం ఈరోజు మనం ఎంతవరకు మాట్లాడుకున్నామంటే, ఈ గ్లోబల్ ఇంపాక్ట్కే ఆ వన్ మ్యాన్ ఫెయిత్ ఒక వ్యత్యాసంగా ఉంది. ఆ విషయమును ఫిగ్ ట్రీని మనం ఎలా కనెక్ట్ చేయాలి, లేదా ఆ ధోరణిలో ఇదెలా వస్తుందని ఒక ప్రశ్నగా అడుగుతున్నాను. ఇప్పుడు అబ్రహాం యొక్క విశ్వాసానికి ఈ అంజూరపు చెట్టు చిగురించడానికి అది స్టార్టింగ్ పాయింట్ మరియు ఎండ్ పాయింట్గా ఉండే విషయం. అబ్రహాం యొక్క విశ్వాసం అనేది మనమెవరమునూ తృణీకరించలేని ఎంతో గొప్ప సత్యం అది. అందులోనూ ప్రత్యేకించి ఈ విషయానికి ఫిగ్ ట్రీకి అంజూరపు చెట్టు ఇశ్రాయేల్ దేశానికి పోలుస్తూ అది స్వతంత్రించుకోవడానికి అబ్రహాముకు 3 కార్యాలు దేవుడు చేయమంటున్నాడు. అదే ఈనాటికి ఫార్ములా. ఈనాటికి అదే ఫార్ములా, బేస్. 1, అబ్రహామును చూసి చెప్తాడు, నీవు ఉన్నటువంటి ఈ దేశాన్ని చూడు అనంటాడు. తూర్పు నుండి పడమర వరకు లుక్ ఫస్ట్ చూడమంటాడు. 2వది లేచి నడవమంటాడు, వాక్. ఫస్ట్ లుక్, ఆ తర్వాత వాక్. 3వది తనడుగుతాడు, నేను దేనిని బట్టి స్వతంత్రించుకోగలను, నాకెటువంటి కన్ఫర్మేషన్ మీరిస్తారన్న వెంటనే దేవుడు చెప్తాడు, నేను చెప్పేది బలి ఇవ్వు, ఆ బలి ఇచ్చిన తర్వాత నీకు ఆ కన్ఫర్మేషన్ దొరుకుతుంది అంటాడు. ఇది సాక్రిఫైస్. మొదట చూడాలి, తర్వాత నడవాలి, తర్వాత స్పిరిచువల్లీ యూ నీడ్ టు యాక్ట్. ఈ 3 కార్యాలు మీరు చేసేప్పుడు ఈ దేశము తనకు స్వాధీనమవుతుంది. ఈ 3 కార్యాలను ఇశ్రాయేలు జనులు ఎప్పుడెప్పుడు చేస్తారో అప్పుడంతా దేశం వారికి లభించింది. మధ్యలో 70 సంవత్సరాలు ఆ దేశాన్ని వదిలేశారు, పోయింది. ఇప్పుడు ఒకడు చూసి ఆ దేశాన్ని గురించి చింతిస్తాడు, నా దేశము యొక్క ప్రాకారము ధ్వంసం చేయబడింది. ఒకడు చెప్తాడు, దేశం శిథిలమైపోయింది, ఇప్పుడు నువ్వు అక్కడికెళ్ళి అంటున్నాడు. తను బయలుదేరి అక్కడికెళ్తున్నాడు. తను ఫస్ట్ దేశాన్ని చుట్టి చూశాడని ఉంటది. అవును. తర్వాత చివరిగా దేవునికై యాక్ట్ చేస్తున్నాడు. ఆలయం కడుతున్నారు, తిరిగి బలిపీఠం ఉంచుతున్నారు, అన్నీ చేస్తున్నారు. ఇప్పుడు 1948 ముందర వరకును ఈ దేశాన్ని వారు చూడలేదు, చూడనివ్వలేదు కూడా దేవుడు. దాని తర్వాత ఈ దేశము చుట్టూ చూసిన వారు ఒక బుక్ రాస్తున్నారు. దేశం పాడై ఉంది, దీనికి డేవిడ్ సిటీ అని పేరు. ఆ డేవిడ్ సిటీ అంటే దావీదు నగరం ఇదేనా అని చెప్పి వారు వస్తున్నారు. ఆ తర్వాత వస్తున్నారు ట్రావెలర్స్. వారు వచ్చి నడిచి, వారికి జయనిస్ అని వారికి పేరు. వారిలోనికి వస్తున్నారు, వచ్చి అటు తర్వాత వారిలోనికొచ్చి కార్యాలను జరిగిస్తున్నారు. సో అబ్రహాముకు దేవుడు చెప్పించింది ఇదే. అయితే అబ్రహాముకు దేవుడిచ్చినటువంటి ఈ దేశాన్ని ఎందుకు కోల్పోయారనేది ఉంది గదా. ఫ్రీగానే ఇచ్చాడు గదా దేవుడు, ఎందుకు పోగొట్టుకున్నారు అది అన్నప్పుడు ద్వితీయోపదేశకాండంలో మోషే స్పష్టంగా చెప్తున్నాడు, ఈ దేశాన్ని దేవునికి విరోధమైన కార్యాలు చేసేప్పుడు ఈ దేశం నుండి వెళ్ళగొట్టబడుదురు అని చెప్తున్నాడు. 2వది సొలొమోనుతో చెప్తున్నాడు, నువ్వు నేను చెప్పినట్టుగా చేయక విగ్రహములను దేనో తీసుకొచ్చి నాకయిష్టమైన కార్యము నీవు దేశంలో చేసినట్లయితే ఈ దేశము యొక్క రాజ్యభారం నీ యొద్ద నుండి పోతుందంటాడు. సో దేశం పోయింది, రాజ్యభారం పోయింది. దేవుడు చెప్తున్నాడు, తిరిగి నిన్ను తెస్తాను, తిరిగి రాజ్యభారాన్నిస్తాను, అన్నీ చేస్తాను. అయితే దేశాన్ని శుద్ధీకరించాలి, మీరిది జాగ్రత్తగా చూసుకోవాలి అని అంటున్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలీలు తిరిగి వచ్చేశారు. వచ్చి ఆల్మోస్ట్ 75 ఇయర్స్ అయింది. అయితే వీరు ఇప్పుడు దేశాన్ని అదేవిధంగా చూసుకుంటున్నారా? దేవుడు ఇష్టపడినట్టుగా దేశముందా అని అడిగితే లేదు. అప్పుడెందుకు ఇంత సమస్య? మీరడిగారు కదా, ఈ దేశంలో ఇన్ని సమస్యలా? 1 మంత్స్ ఫెయిత్ దేవుడిచ్చాడు. దేశంలో ఎప్పుడు సమస్య వస్తుందో చూడండి. న్యాయాధిపతుల కాలంలో సమస్య. ఎందుకు సమస్య వస్తుంది? దేవునికి విరోధమైన కార్యాలు చేస్తున్నారు. తర్వాత సొలొమోను కాలంలో ప్రాబ్లం వస్తుంది, దేవునికి విరోధంగా చేస్తున్నారు. తర్వాత ఈ మనష్షే,
ఈ రాజుల కాలంలో సమస్య ఏర్పడి దేశం చేయి వదిలేళ్ళింది. ఇప్పుడును దేవునికి అయిష్టమైన కార్యాలు యెరూషలేములో ఉన్నాయి. మనం మాట్లాడేప్పుడు కూడా ఇంతకుముందే మీతో చెప్పుకుంటాననుకుంటా, ఐ నెవర్ అక్సెప్ట్ జెరూషలేం ఆర్ ఇస్రాయేల్ యాజ్ ఎన్ హోలీ ల్యాండ్. ఇట్స్ ఎ ప్రామిస్డ్ ల్యాండ్. పుణ్యభూమి, పవిత్ర స్థలం కానే కాదు. ఎక్కడ కూడా బైబిల్లో అది పవిత్ర స్థలమని చెప్పలేదు. అయితే వాగ్దాన భూమి. ఎవరికి? మీరు చెప్పిన అబ్రహాముకు వాగ్దాన భూమి, ఒక కవనెంట్. ఆ కవనెంట్ వారు కోల్పోతున్నారు చూడండి. కోల్పోయినప్పుడు చేయి వదిలిపోతుంది. తిరిగి తీసుకొచ్చి చేరుస్తున్నాడు. దానికైనా ప్రాసెస్ ఉంది, ఒక టైం ఉంది, ఒక పర్టికులర్ ఇయర్స్ ఉంది. ఇవన్నీ కూడా చేరి ఇప్పుడు ఇశ్రాయేల్ తిరిగి అంజూరము చిగిరించింది, పూసింది. ఆ అంజూరపు చెట్టును చక్కగానే ఉంచాడు దేవుడు. వారంతటా ఎండిపోవడానికి, కాపు కాయనందువల్ల ఎండిపోయే స్థితికి వస్తున్నారు. తిరిగి దేవుడు వారిని చిగిర్చడానికి చేస్తున్నాడు. ఇది అందరికీ వర్తిస్తుంది, మనకి వర్తిస్తుంది. దేవుడు మనతో నిబంధన చేశాడు. అయితే ఇప్పుడు క్రొత్త నిబంధన మనకి, న్యూ కవనెంట్ మనకిచ్చాడు. మనం ఈ అంజురపు చెట్టు వలె దేవుడెదురు చూస్తున్న ఫలాన్నిస్తున్నామనేది ప్రశ్న. అంజురపు చెట్టు చిగిరించి మరలా ఏర్పాటవడం ఆయన కవనెంట్కైనా ఒక నెరవేర్పు. దానికి మధ్యలో కోల్పోయినవన్నీ మన అతిక్రమం. అదే ఇక్కడుంది. ఈ కవనెంట్ని గమనిస్తే మరి కవనెంట్ ఇంకా కాంట్రాక్ట్ రెండిటికీ వ్యత్యాసం ఉంది. కాంట్రాక్ట్ అనేది ఒక పీరియడ్, అది ఓకే. కవనెంట్ అనేది తరచుగా కొనసాగించబడుతుంది. అయితే మరలా దేవుడు ఆయన ఇచ్చిన వాక్కు కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నాడు. మరలా అక్కడే మిస్టేక్ జరిగినప్పటికీ ఆ కవనెంట్ని అలాగే కొనసాగిస్తూ వస్తున్నాడు. మరి కవనెంట్, కాంట్రాక్ట్, ప్రామిస్. సో దీన్ని గమనిస్తే ఎంత కరెక్ట్గా దేవుడున్నాడు. మనల్ని సెపరేట్ చేసి ఈ లాగున ఉండాలని చెప్పడం అనేది చాలా స్పష్టంగా ఉంది. మనం ఎలా కవనెంట్ని విడిచి బయటికి వచ్చినను ఆయన తరచుగా మళ్ళీ కంబ్యాక్ అని చెప్పడం చాలా వ్యత్యాసంగా ఉంది ఈ కార్యంలో. కవనెంట్ వచ్చి ఎప్పుడు ఇద్దరు మెయింటైన్ చేయాలి. అవును, ఇద్దరు మెయింటైన్ చేస్తేనే అది కరెక్ట్గా ఉంటుంది. దేవుడు కరెక్ట్గా ఉన్నాడు. ఆయన సైడ్లో ఎప్పుడు ఆయన కరెక్ట్గానే ఉన్నాడు. నేనే ఎక్కడో మిస్టేక్ చేస్తున్నాను, తప్పు చేస్తున్నాను, దూరంగా వెళ్ళిపోతున్నాను. ఈయన దగ్గరున్న మరొక స్పెషాలిటీ ఏంటంటే, నువ్వు కవనెంట్ వదిలి వెళ్ళావు, అందువల్ల కవనెంట్లో ఇక నీకు నాకు ఎప్పుడూ లేదని చెప్పడు. అదే ఆశ్చర్యంగా ఉంది. నువ్వెళ్ళు, నిన్ను మరలా ఈ కవనెంట్లోకి ఎలా తేవాలో నాకు తెలుసు అనుకుంటాడు. దానికొక కారణముంది. ఏంటంటే ఇది కాంట్రాక్ట్, కవనెంట్ అన్నిటినీ దాటి ఒక రిలేషన్షిప్. నేను ఆయనకి బిడ్డగా ఉన్నాను, కుమార్తెగా ఉన్నాను, కుమారునిగా ఉన్నాను. అలా ఉంటున్నప్పుడు ఎంతగా కుమారుడు వెళ్ళినా తిరిగి రావాలనే ఉద్దేశం తండ్రికి ఎప్పుడూ ఉంటుంది. ఫాదర్స్ హార్ట్. అవును. అలా తాను తిరిగి వచ్చేప్పుడు ఆ కవనెంట్ని రెడీ చేసి అట్లే నూతనపరుస్తూ ఉంటాడాయన. యాక్టివ్గానే లైవ్గా ఉంటుంది. అది పోదు. ఇప్పుడు మరి సొలొమోనుతో చెప్తాడు, మనష్షెతో చెప్తాడు, రాజ్యభారము నిన్ను వదిలి వెళదని నేను అది దావీదుకు చెప్పినా గాని నేనిప్పుడు లేకుండా చేస్తానని చెప్తాడు కోపములో. అయితే తిరిగి దావీదును తలుచుకుంటాడు. అవును, తలచుకుని సరి ఆ రాజ్యభారంలో ఒకరు రాని అనంటాడు. దేశము నుండి మిమ్మల్ని బహిష్కరిస్తాను, యోబు, దానియేలు, ఆ నోవహు వంటివారు తిరిగి ప్రార్థించిన మీకు చెవియొగ్గను అని అంటాడు. అయితే నేను నా దాసుడైన అబ్రహామునకు చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటానంటాడు. సో దేవుడు కవనెంట్లో ఎంతో కేర్ఫుల్గా ఉంటాడు, ఎంతో అది నెరవేర్చడంలో ఎంతో ఇదిగా ఉంటాడు. అయితే మనమే ఎలాగ ఉంటామన్నదే సరిగా అర్థం చేసుకోలేదు. అదే చెప్తున్నానే, ఈ బైబిల్ అర్థం చేసుకోలా, దేవుని అర్థం చేసుకోలా, ఆయన ప్రేమను అర్థం చేసుకోలా, ఆయన గొప్పతనాన్ని అర్థం చేసుకోలా. అయితే మనం ప్రశ్నలు అడుగుతూ ఉంటాం. మనం మరలా దేవుణ్ణి మన రేంజ్కి తగ్గించి మనకేదో దేవుడు ఏం చేయలేదు అనేదే మనం అనుకుంటుంటాం. ఆయన అన్నిటినీ చేసి మనం చేసిన తప్పును సరిచేసి ఇప్పుడైనా మనల్ని ఎలాగైనా కాపాడాలనే ఉద్దేశంతో చూస్తున్నాడే గాని. సో ఈ ఫిగ్ ట్రీ అనే ఒక కాన్సెప్ట్లోకి వస్తున్నప్పుడు ఇశ్రాయేల్ జనుల్ని చూడండి, ఎన్నిసార్లు దేవుని వదిలి వెళ్ళుంటారు. ఎన్నిసార్లు ఈ యెరూషలేం విషయంగా చూడండి. యెరూషలేం వలె రక్తము ఒలికించిన పట్టణము ప్రపంచంలో ఉండదు. శిలువ యుద్ధము కాలం నుండి, అంతకుముందున్న రోమియుల కాలము నుండి, దానికంటే ముందుగా ఆ బబులోను కాలము నుండి, అంతకంటే ముందుగా, బబులోను కంటే ముందుగా చెప్తున్నాను, ఈ యెరూషలేములో యుద్ధములు చేసిన యుద్ధములు అనేకములు, అధికమైన రక్తము చిందించిన పట్టణములో యెరూషలేం నెంబర్ 1లో ఉంటుంది. అయినా ఈ యెరూషలేమును వదిలిపెట్టాడు. ఇంకా మనం చూడొచ్చు, యేసయ్య చివరిగా కన్నీరు విడిచినట్టుగా ఉంటుంది యెరూషలేంకై.
అవును, ఎంతటి ఒక దేవునితో అటాచ్మెంట్ అయిన విషయం చూడండి. సెంటిమెంట్గా ఉంది. సెంటిమెంట్. అందువల్ల నేను చెప్తాను, యెరూషలేం వచ్చి ఎప్పటికైనా అది యూదుల వశంలోనే ఉంటుంది. ఎందుకంటే అది వారికి ఒక కవనెంట్, అబ్రహాముతో ఇవ్వబడిన కవనెంట్. వారొచ్చి అక్కడ ఉంటారు, నీవు నీ సంతతి అక్కడ ఉంటుంది అని దేవుడు చెప్తాడు. ఇంకనూ మీరు మరొక మెట్టు పైకి చూడండి. మొట్టమొదటిగా అబ్రహాం వచ్చి మౌర్య కొండలలో ఒకదానిపైన బలి ఇచ్చాడు కదా, అది యెరూషలేంలోనే ఉంది. తర్వాత దేవునికై ఒక ఆలయం కట్టడానికి దావీదు అడిగాడు కదా, అవును, ఆ ఆలయానికైన స్థలం ఎక్కడ ఉందని అడిగినట్లయితే టెంపుల్ మౌంట్లో ఉంది. ఆ స్థలాన్ని దావీదు కొన్నాడు. ఆ స్థలంలో ఆలయం కట్టింది సొలొమోన్. అది ఎక్కడని అడిగితే ఈ మౌర్య కొండలలో ఇస్సాకును బలి ఇవ్వడానికైన స్థలం, దావీదు కొన్న స్థలమును సొలొమోను దేవాలయం కట్టింది ఒకే స్థలం. సో పర్టికులర్గా యెరూషలేం, ఇశ్రాయేలు యెరూషలేం దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నటువంటి స్థలం. ఇది వచ్చి అబ్రహాము కాలంలో వేయబడిన కవనెంట్. ఇది ఇంకా ఉంటుంది. ఎంతవరకు ఉంటుంది అని అడిగినట్లయితే యేసుక్రీస్తు 1000 ఏండ్ల పరిపాలన చేసేంత వరకు కూడా అక్కడ ఉంటుంది. అది బైబిల్లో క్లియర్గా అది స్పష్టంగా ఉంటుంది బైబిల్లో. అప్పుడు బైబిల్ చెప్పేటువంటిదైనా ఈ యొక్క మిలేనియం, ఆ మిలేనియంలో హెడ్ క్వార్టర్స్ వచ్చే యెరూషలేం, ఇవన్నీ మార్చనేలేం. మీరు యోచించండి, ఒక 2000 ఇయర్స్ 3000 ఇయర్స్గా ఒక సిటీ ఇంకా తన పూర్వోత్తరాలు కోల్పోకుండా అలాగే ఉంది. అలాంటి ఒక సిటీని మీరు చెప్పండి చూద్దాం. బాబిలోన్ సిటీ లేకుండా నీటిలో మునిగిపోయింది. తూరు నాశనం అయిపోయింది. తర్వాత సొదోము నాశనం అయిపోయింది. ఆ బైబిల్ చెప్పబడిన నినెవే నాశనం అయిపోయింది. ఎన్ని గొప్ప పట్టణాలు కనబడకుండా పోయాయి. అయితే ఈ ఒక్క సిటీ మాత్రము అట్లే తుల్యంగా భద్రంగా అట్లే ఉంది. ఇంకా చెప్పాలంటే నినవేకో లేకపోతే ఈ బాబిలోన్కో జరిగిన యుద్ధాల కంటే కూడా అధికంగా యెరూషలేంలో జరిగింది. అక్కడ జరిగిన నాశనాల కంటే అధికంగా యెరూషలేంలో జరిగాయి. అయితే యెరూషలేం ఇంకా లైవ్గానే ఉంది, లైమ్ లైట్లో ఉంది. ఈనాటి వరకు హాట్ టాపిక్ ట్రెండింగ్ 1లో ఉంది. ఏంటి కారణం అని అడిగితే, ఏ సిటీకిని లేని ఒక పవర్ ఈ సిటీకి ఎలాగా అని అడిగితే, ఇది అబ్రహాంతో చేసిన కవనెంట్. ఇది మారనే మారదు, ఇది అలాగే ఉంటుంది. ఈ సిటీయే ఆ చివరి కాలంలో జకర్యా 12 ప్రకారం ఎంతో ముఖ్యంగా ప్రస్తావించే కార్యంగా ఉంటుంది. జకర్యా 12లో దేవుడు చెప్తున్నాడు, ఆ దినాలలో యెరూషలేం పైన దండెత్తే వారి మీద తెగులు కలుగుతుందని ఉంటుంది. ఇప్పుడు అది జరుగుతూ ఉంది. సో దేవుని యొక్క కవనెంట్ ఒకరోజు కూడా ఏం చేయదు, మారనే మారదు. అది స్టాండర్డ్, అదే కవనెంట్. అవును, మనం మార్చకుండా ఉంటే సరి. మాథ్యూ 24లో మనం గత నమోదులో చూసాం. దాన్ని తరచుగా మనం మాట్లాడుచున్నాం. పారాబుల్స్ అంటేనే సీక్రెట్స్ని బహిర్గతం చేయడం. ఇంకా చెప్పాలంటే కష్టమైన విషయాన్ని సులువుగా చెప్పడమే పారాబుల్స్. అయితే ఇక్కడ మనం పారాబుల్స్ని సీక్రెట్గా డీకోడ్ చేసి మనం మన లెవెల్లో మాట్లాడుకుంటున్నాం. మాథ్యూ ఒక ట్యాక్స్ కలెక్టర్. అతను రాసిన విషయము లూకా, అతనైతే ఒక వైద్యుడు. అతను రాసిన విషయం అతడు పారాబుల్ రాశాడు. ఇతను దాదాపుగా రెండింటినీ కార్లేట్ చేసి చదివితే ఒక ధ్యానంగా ఉంది. ఈ మాథ్యూ 24ని గమనిస్తే ఇతని దృష్టి ఆ ఫిగ్ ట్రీని గురించి మనం మాట్లాడాం. గత నమోదులో మనం చెప్పాం, బేస్నే మనం టచ్ చేశాము అని. గత నమోదులో మనం విడిచిపెట్టిన విషయాల్లో ఇప్పుడు మాట్లాడితే బాగుంటుందనుకుంటున్నా. అది కాకుండా లూకా రాసిన విషయం కొంచెం వ్యత్యాసమైన కొన్ని మాటలన్నీ కూడా చాలా కొత్తగా ఉన్నాయంటాను. మనకి కొత్తగా ఉన్నాయని ఎందుకు చెప్తున్నానంటే, అందులో డీప్గా వెళ్తే పలు విషయాలు డీకోడ్ అవుతున్నాయి. సో ఈ ఇద్దరి రైటర్స్ యొక్క దృష్టిని గురించి మాట్లాడాలనుకుంటున్నా. బ్రేక్ తర్వాత దీని గురించి మనం మాట్లాడుకుందాం. మొదటిగా వదిలిపెట్టిన విషయాన్ని చెప్దాం. ఇప్పుడొక ఫిగ్ ట్రీ ఎదిగి చిగురించి రావాలంటే యెరూషలేం, ఇశ్రాయేలు తిరిగి ఏర్పడటం. ఇశ్రాయేల్ అనే ఒక ఫిగ్ ట్రీ. ఇశ్రాయేల్ అంటూ ఒట్టిగా ఒక దేశాన్ని మాత్రం చెప్పడం కాదు. ఒక కంట్రీ అంటే 3 కార్యాలు అందులో ఉంటాయి.
ఒకటి, దానికి కింగ్ ఉండాలి. రెండవది క్యాపిటల్ ఉండాలి. మూడవది ఆ కింగ్కైనా రాజగృహం ఉండాలి. ఈ మూడును ఉంటేనే ఒక దేశం యొక్క ఫుల్ఫిల్మెంట్. మనం చెప్తాం కదండి, కోవిల్ అని చెప్తాం కదండి. కోయిల్ అంటే ఏంటంటే తమిళ్లో యాక్చువల్గా కో అంటే రాజు, కోమగన్ అంటే రాజును సూచిస్తుంది, ఇల్లంటే ఇల్లు, రాజు యొక్క ఇల్లు అని అర్థం. ఇప్పుడు మనకొచ్చి రాజొచ్చి యేసుక్రీస్తు. ఆయన ఇల్లన్నది ఆలయం, దేవుని యొక్క ఆలయం. ఆయన మనలో వాసమై ఉన్నాడు. అప్పుడు కోయిల్ అంటే ఏంటంటే దేవుడు మనలో వాసమై ఉన్న స్థలము, మన రాజు ఉండేటువంటి స్థలం. సో ఇక్కడ ఈ స్థలంలో మూడు ఉండాలి. ఒకటి ఆలయం ఉండాలి, ఒకటి యెరూషలేం రాజధానిగా ఉండాలి, మూడవది ఇశ్రాయేల్ అనే దేశం ఉంటే దానికి రాజు ఉండాలి. ఇప్పుడు ఇందులో ఫస్ట్ పార్టు నెరవేరింది. ఏది? ఇశ్రాయేల్ దేశానికి రాజు వచ్చాడు. ఇప్పుడు రెండవది, దానికి రాజధాని ఉండాలి. మీరు బాగా గమనిస్తే టెల్ అవీవే రాజధానిగా ఉండింది. టెల్ అవీవే రాజధానిగా ఉండి ఇప్పుడు 2018లో అఫీషియల్గా అమెరికా వచ్చి జెరూసలేంని రాజధానిగా అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు సమీప కాలంలో టెల్ అవీవ్ గొప్ప నాశనాన్ని ఎదుర్కొంటూ ఉంది. అనేక సమస్యలు టెల్ అవీవ్లో, ఆ ఎయిర్పోర్ట్ అంతా బాధింపుకు గురి అయి అనేక సమస్యలు. ఇప్పుడు మనము దీని మూలముగా జనులకు వారు ప్రాఫిటికల్గా అర్థం చేసుకోవడానికి చెప్తున్నాం. టెల్ అవీవ్ నుండి అన్ని యెరూషలేమునకు మారిపోతాయి. ఇప్పుడు జెరూసలేం ఒక రాజధానిగా అనౌన్స్ చేయబడింది ఇశ్రాయేల్ వారికి. కానీ ఏ యొక్క రాజధానికైన కార్యాలు ఇంకా ఏం చేయబడలా, జరగల. ఇప్పుడు కొన్ని దేశాలు మాత్రం ఎంబసీ అక్కడ ఓపెన్ చేయడం జరిగింది. అయితే రాజు యొక్క నగరం, అక్కడ రాజు యొక్క గృహం ఉండాలి, కోవిల్ ఉండాలి, ఆ స్థలంలో రావాలి. ఇప్పుడు రెండవది, యెరూషలేము రాజధానిగా మారిపోయింది. సో ఇప్పుడు రెండవ పార్టు నెరవేరింది. 2004 నుండి జెరూసలేం రాజధానిగా మారుతుంది అంటూ ఉన్నాం. కారణం బైబిల్లో చెప్పబడింది. అంటే జకరియా 12లో మనం చెప్పలేదు, మనము చెప్పనూ లేము, కుదరదు. ఇప్పుడు ఇందులో మీరు రెండో ప్రశ్న అడిగారు కదా, నా మాటలలో ఏది కూడా తప్పిపోదన్నారు కదా. 2000 సంవత్సరాలకు ముందు చెప్పబడుతుంది, ఇప్పుడు నెరవేరుతుంది. ఇప్పుడు జరిగే విషయాన్ని 2000 సంవత్సరాల ముందు చెప్పడానికి ఎంతటి ఒక ఇది ఉండాలి. ఇప్పుడు మనం చెప్పేటువంటి విషయాన్ని ఇప్పుడు మరలా తిరిగి చెప్పలేం. అంత క్లారిటీతో మనం చెప్పనే లేము. ఆయన వల్లే అది సాధ్యం. సో ఇప్పుడు రెండవది, యెరూషలేం రాజధానిగా మారింది. ఇప్పుడు అఫీషియల్గా మారుస్తారు. ఇప్పుడు మెల్లమెల్లగా ఎంబసీలు వస్తున్నాయి. ఈ వార్ ముగిసేప్పుడు టెల్ అవీవ్ నుండి మొత్తం ఇది ఎక్కడికి మారుతుంది? జెరూసలేంకి మారుతుంది. ఇప్పుడు మూడవది, రాజు యొక్క గృహం అక్కడికి రావాలి, కోవిల్ రావాలి, టెంపుల్ రావాలి. ఇప్పుడు మూడవది, దేవాలయాన్ని వారు అక్కడ కట్టన ఆరంభిస్తారు. దేవాలయం వస్తుంది, కన్ఫర్మ్గా వస్తుంది. ఎందుకంటే బైబిల్లో 2 స్థలాల్లో దేవాలయం వస్తుంది, మూడవ దేవాలయం వస్తుందని చెప్పబడింది. సో అది దానియేలు పుస్తకము 9వ అధ్యాయం 27వ వచనంలో ఉంది. ఇప్పుడు ఇదే మత్తయి 24లో 15లో మీరు చదివినట్లయితే, పరిశుద్ధ స్థలములో నిలిచి ఉండుట మీరు చూచినప్పుడు అని ఉంటుంది. అప్పుడు ఆ పరిశుద్ధ స్థలం అంటేనే ఆలయం, దేవుని ఆలయం, అది అక్కడికి రావాలి. సో మూడవది, ఈ ఆలయం అక్కడ కట్టబడుతుంది. ఇది మనం చెప్పడం లేదు, బైబిల్లోనే ఉంది. ఏది కూడా. ఇంకొక విషయం ఏంటంటే, వీరు దానికి ఆదరించేవారుగా ఉన్నారు, వీరు దీన్ని ఎదిరించేవారని చెప్పి నేనెప్పుడు చెప్తాను. నేను తినడానికి ఇడ్లీ ఇష్టమని చెప్తే దోశ ఇష్టం లేదని అర్థం కాదు. ఆయనకి ఇడ్లీయే ఇష్టమండి, దోశ ఇష్టం లేదని తనే డిసైడ్ అవుతున్నాడు. అవునండి. ఇప్పుడు ఇక్కడ ఎలాగైపోయిందంటే, మనోస్థితి ఎలాగైందంటే, మనం ఒకదాని గురించి మాట్లాడితే మనమేదో ఒకదాన్ని ఆదరించేవారంగాను, దీనికేదో విరోధంగా అన్నట్టు అయిపోతుంది. ఇక్కడ మనం మాట్లాడేది వాక్యం, ఇంకా దేని కాదు. నేనెప్పుడు చెప్తాను, న్యూ టెస్టమెంట్ మట్టుకైతే యూదుడైనను గ్రేకీయుడైనా కాదు. ఇక్కడ ఎవరికి ఆదరవు అన్నది కాదు, క్లియర్గా ఉంది. వాక్యమేముందో దాన్ని మనం చెప్తున్నాం, ఏది జరుగుతుందో అది మనం చెప్తున్నాం. అలా మనం చెప్పేప్పుడు నేనితని విరోధిస్తున్నాను, అతని ఆదరిస్తున్నానన్న మాట కాదు. ఇదే మీరు ఒక 100 సంవత్సరాల క్రితం చదివినట్లయితే ఇశ్రాయేల్ ఇంకా 100 సంవత్సరాల తర్వాతే రాబోతుంది. అప్పుడు అది రావడానికి ఆస్కారం లేదు. కానీ ఇప్పుడు దానికైనా ఆస్కారం ఉంది. యెరూషలేం రాజధానిగా వస్తుందని బైబిల్ చెప్పింది 12:6 జకర్యాలో. అది చెప్పి ఇప్పుడు జరిగింది. వెంటనే యెరూషలేంకై మాట్లాడుతున్నారు. లేదు, యెరూషలేంకి ఆదరవుగా మాత్రమే కాదు, మనమందరికీ అలాగున్నాం, అందరినీ ప్రేమిస్తున్నాం, అందరికై ప్రార్థించమని దేవుడు చెప్పాడు. మనమన్నిటికీ ప్రార్థన చేస్తున్నాం. కానీ దానిమీదికి మన దృష్టి వెళ్ళినందువల్ల మనం మాట్లాడేది విరోధంగా ఉందని వారికి తెలుస్తుంది. అందువల్ల చెప్తున్నా. ఇప్పుడు రెండవదిగా ఏం జరుగుతుందంటే, అక్కడ వారు ఎంతో ప్రాముఖ్యంగా యెరూషలేమును రాజధానిగా మార్చివేస్తారు, అఫీషియల్గా మార్చేస్తారు. మూడవది, అందులో కోవిల్ రావాలి, రాజు గృహము రావాలి, టెంపుల్ రావాలి, దేవుని ఆలయాన్ని అక్కడ తెస్తారు.
తీసుకొచ్చి దేవాలయాన్ని నిర్మించి అంతకుముందు వారు బలిపీఠాన్ని ప్రతిష్ఠ చేస్తారు. తర్వాతే అన్నిటినీ ఆరంభించగలరు. ఆ బలిపీఠమే మీకు నాకు చిహ్నంగా ఉంటుంది. అది ఒక ముఖ్యమైన సూచన. సో ఇవన్నీ ఇంకా జరగాల్సి ఉంది. ఇది జరగడానికి ఇప్పుడొక వారు వెళ్తూ ఉంది. ఆ వారు ఒక ముఖ్యమైన వారుగా ఉంటుంది. ఆ వారు తీవ్రతకెళ్ళి ఇవన్నీ కూడా జరగడానికి ఒక కారణంగా ఉంటుంది. సో యేసుక్రీస్తు చెప్పినట్టుగా ఈ అంజూరపు చెట్టు ఇశ్రాయేల్ దేశం చిగిరించేప్పుడు 3 ముఖ్యమైన విషయాలు అందులో అంతర్భాగంలో ఉండాలి. 1948లో వచ్చేప్పుడు ఇశ్రాయేలుకు రాజధానిగా యెరూషలేము లేదు, టెల్ అవీవే ఉండింది. అదేలాగున 2018లో యెరూషలేము రాజధానిగా మారింది. రాజొచ్చాడు, రాజధాని వచ్చింది. ఇప్పుడు నిజమైన రాజు రావాలి, యేసు రావాలి. ఆయన రావడానికి ముందుగా జరగాల్సిన సంభవాలన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి. సో ఇదే అంజూరపు చెట్టు వెనుక జరగాల్సిన ఇంకా కొన్ని సంభవాలు. ఇప్పుడు ఒక వార్ జరుగుతూ ఉంది. ఇవన్నీ ఇంకా నెరవేరడానికి ఒక కారణంగా ఉండబోతుంది. సో ఈ ఫిగ్ ట్రీలో ఇన్ని విషయాలు దాగున్నాయి. ఇంకా చెప్పాలంటే ఒక గ్లోబల్ టర్నింగ్ పాయింటే. ఈ ఫిగ్ ట్రీ అని ఒక్క మాటలో ఒక పెద్ద సీక్రెట్ దాగి ఉంది. ఇశ్రాయిల్ ఏర్పడి రావడంతో మీరు చెప్పిన ఆ గ్లోబల్ ఎండ్ టైమింగ్ వస్తుంది. ఎండింగ్ అంటే భూమి యొక్క ఎండింగ్ కాదు, మనిషి యొక్క ఎండింగ్ కాదు. స్పిరిచువాలిటీ, మనం చెప్పే న్యూ టెస్టమెంట్ చర్చి యొక్క కవనెంట్ యొక్క ఎండింగ్ దీనితో వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు చూడండి, యోచించి చూడండి. 1850 సంవత్సరాల తర్వాత ఒక జాతి వస్తుంది. అదే భాషతో, అదే సిగ్నిఫికెన్స్తో వారు అక్కడి నుండి వస్తున్నారు. వీరిని పంపినవాడే తీసుకొస్తున్నాడు. చెప్పినట్టుగా క్రీస్తు శకం 70లో వారు చెదరగొట్టబడ్డారు. పంపాడు, తిరిగి రప్పిస్తానన్నాడు, వచ్చేశారు. అప్పుడు ఈయన చెప్పిన విషయాలే, దేవుడు చెప్పిన విషయాలే జరుగుతున్నాయి. ఆయన చెప్పినట్టుగా వీరు మరలా వచ్చారు. అదేలాగున యెరూషలేం అదే స్థలంలో రాజధానిగా మారింది. ఇటువంటిది ఒకటి ఏ పట్టణానికైనా జరిగిందా? నినవేకి జరిగిందా? బాబిలోనికి జరిగిందా? జరగదు. సో దేవుడు చెప్పినట్టుగా తుల్యముగా అదే కార్యాలు జరుగుతున్నాయి. అప్పుడు ఖచ్చితంగా వారు యెరూషలేములో దేవాలయాన్ని కడతారు. కోయిలొస్తుంది, రాజగృహం అక్కడ వస్తుంది. ఇవన్నీ కూడా జరిగి ముగించి వీరందరూ మొత్తముగా అంజూరపు చెట్టు చిగిరించి నిలిచినప్పుడే వీరికి విరోధంగా యుద్ధాలు జరుగుతాయి. ఇప్పుడు ఈ యుద్ధం కాదు, దీనికంటే గొప్ప యుద్ధాలను వీరు సంధించాల్సిన ఒక స్టార్టింగ్ పాయింట్గా ఇది ఉంది. సో మనము దీని మూలంగా ప్రజలకి మనం ముఖ్యమైన విషయాన్ని చెప్తున్నాం. ఇశ్రాయేలును యెరూషలేమును తేరి చూడండి. ఎందుకంటే సూచనలు అక్కడ ఉన్నాయి. కొన్ని కార్యాలు మనం చూస్తూ ఉంటే ఏం జరుగుతుంది, మనం ఏ స్థానంలో ఉన్నామనే స్టేటస్ మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు మనము ఒక అతి ముఖ్యమైన ఎండ్ టైం పీరియడ్లోకి మనం అడుగుపెట్టి ఉన్నాం. చర్చ్ యొక్క ఎండ్ టైంగా మనం చూడాలి. సో బహుశీఘ్రంగా యేసు వస్తారు. ఆయన రాకడకు ముందుగా ద్వారం దగ్గర నిలిచి ఉన్న ఆనవాలు ముగిసింది, ద్వారం దగ్గరే నిలిచి ఉన్నాడు. ఎప్పుడైనా లోనికొస్తాడు. సిద్ధపడిన వారిని ఆయన తీసుకుని వెళ్తాడు. సిద్ధపడాలనేదే ఇక్కడ కాన్సెప్ట్. ఇదే అన్నిటికీ మూలం. ఎందుకంటే వారు సిద్ధపడ్డారు, వచ్చేశారు. మనం సిద్ధపడితే బయలుదేరి పైకెళ్ళిపోతాం. ఇదే అక్కడ కాన్సెప్ట్. మనం తరచుగా అంటే ఈ సీక్రెట్స్ ఆఫ్ ది పారబుల్స్ గురించి మాట్లాడుకున్నాం. పారబుల్కి వెనుక స్టోరీ, అదే స్టోరీయే పారబుల్ అని మనం మాట్లాడడం జరిగింది. దాని వెనుకున్న సీక్రెట్ని గురించి మనం చర్చించాం. ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ ఈ ఫిగ్ ట్రీ యొక్క వెనుకున్న ఒక విషయాన్ని మనం వివరించి మాట్లాడాం. తరువాత మాథ్యూ అయితే మరి క్రైస్ట్ ఇప్పుడు చెప్పిన పీరియడ్, ఆ తర్వాత ఈ పారబుల్ ఆఫ్ ది 10 వర్జిన్స్, ఆ తర్వాత పారబుల్ ఆఫ్ ది టాలెంట్. ఒకలాంటి ఆ పారబుల్ పీరియడ్ని గమనిస్తే మాథ్యూ చాలా అద్భుతంగా కూర్మితో సూక్ష్మంగా ఫటాఫట్ అని చెప్తూనే వస్తున్నాడు. ఆ తరువాత నమోదులో మనం మరో సీక్రెట్ని చూడబోతున్నాం, ఇంకో పారబుల్ చూడబోతున్నాం. ఈ పారబుల్స్ని ఫోకస్ చేసే రీజన్ గురించి నేను అడగడం లేదు. దీని వెనుక సీక్రెట్ ఉందని మనం చూసాం. అయితే ఈ పారబుల్స్ని మనం మెడిటేట్ చేయడం ద్వారా నాకు స్పిరిచువల్గా నేను ఏం లెర్న్ చేసుకోవాలి అనే విషయాన్ని అడుగుతున్నా. పారబుల్స్ని మీరు చదువుకునేప్పుడు ఆ పారబుల్స్ వచ్చి ఫస్ట్ పారబుల్గా మాట్లాడుతుంది, సీక్రెట్ మాట్లాడదు. అదే ఒక విషయాన్ని మాట్లాడుతుంది. ఉదాహరణకు ఇదే అంజూరం గురించి మరొక పారబుల్ ఉంది. ఒకడు అంజూరపు చెట్టును తీసుకెళ్లి ద్రాక్ష తోటలో నాటాడు అని ఉంటుంది. అప్పుడు నాటాడంటే ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టును నాటుతారా? ఇది చాలా వ్యత్యాసంగా ఉంది. అప్పుడు ద్రాక్ష తోట అనేటువంటిది ఒక కవనెంట్. ద్రాక్ష ఫలాన్ని మనకిస్తున్నాడు. మీరు చెప్పినట్టుగా అంజూరపు చెట్టు ఒక కవనెంట్. ముందుగానే ఉన్నటువంటి కవనెంట్లో మరొక కవనెంట్ని నాటుతున్నాడు. ఈ కవనెంట్ ఎక్కడుందంటే దారిలో ఉన్నటువంటి అంజూరపు చెట్టు. దీన్ని తీసుకెళ్లి తోటలో పెడుతున్నాడు. అంజూరపు చెట్టును తోటలో పెట్టరు. అప్పుడు దీని వెనుక నేరుగా ఒక వాక్యముంది. దీని వెనుక ఒక స్పిరిచువల్ థాట్ ఉంది. అదేవిధంగా ఒక్కొక్క పారబుల్ వెనుకను
ఒక నేరుగా మాట్లాడే విషయముంటుంది. రెండవది, అది మీరు ధ్యానించేప్పుడు అది ఒక స్పిరిచువల్ థాట్ని, ఒక సీక్రెట్ని మీకేం చేస్తుంది? అది బయలుపరిచి ఇస్తుంది. ఆబ్వియస్గా దాని కొరకే మనం ఈ ప్రోగ్రాం నడుపుతున్నాం. మరి చివరిగా ఈ పారబుల్స్ అన్ని కూడా మీరు చదువుతూ ఉంటే మీకేం జరుగుతుంది అని అడిగినట్లయితే, దేవుడు మీతో అనేక మర్మములను బయలుపరచి దేవుడు మీతో మాట్లాడతాడు. ఇప్పుడు దానియేలుతో, యోహానుతో, వీరితో తెలియజేసినట్టుగా అదేవిధంగా ఈ ఎండ్ టైంలో దేవుడు మాట్లాడతాడు. తెలియజేసేప్పుడు దీని తర్వాత జరగబోయే సీక్రెట్ చెప్తాడు. అదేమంటే దేవుడు ఇష్టపడి నేను ఇది చెప్తున్నాను విను. సహజంగానే బైబిల్లో అన్ని విషయాలు అలాగే ఉన్నాయి. అయితే ఈ పారబుల్ని చెబుతుంటే కొంచెం డీప్గా గమనించు, నా యొద్దకు నువ్వు రా అని నాకు అనిపిస్తుంది. అవును, మనము సీక్రెట్ పొందుకోవాలంటే దగ్గరికి వెళ్ళాలి కదా. అవును, బాగా గమనించండి. ఆ దూరంగా ఉన్న వారితో గట్టిగా మాట్లాడతాం. అవును, సీక్రెట్ మాట్లాడేప్పుడు కొంచెం దగ్గరికి మీరు రావాల్సిందే. దగ్గరకొస్తేనే సీక్రెట్ మాట్లాడగలం. నేనొకసారి ఒక ఇంట్రెస్టింగ్ అయిన విషయం, నేనొకరోజు పులిపిట్ నుండి మెసేజ్ ఇస్తున్నాను. నా ల్యాప్టాప్ ద్వారా పవర్ పాయింట్ ప్రెజెంట్ చేస్తున్నాం. ల్యాప్టాప్ పవర్ ఆఫ్ అయిపోయింది. ఆఫ్ అయిన తర్వాత తిరిగి ఆన్ చేయాలి. తిరిగి వారు ఆన్ చేస్తున్నారు. అది పాస్వర్డ్ అడుగుతుంది. అతను అక్కడి నుండి వెనుక నుండి ముందుకు అడుగుతున్నాడు. అన్నా, ఆ పాస్వర్డ్ కొంచెం చెప్పమంటున్నాడు. పబ్లిక్లో మైక్ ద్వారా అలాగ అడుగుతున్నాడు, పాస్వర్డ్ కొంచెం చెప్పమని. ఇప్పుడు నేను అలా చెప్పానంటే ఎలా సీక్రెట్గా ఉంటుంది? కరెక్ట్, న్యాయమైందే. అప్పుడు నేను పాస్వర్డ్ చెప్పాలంటే ఏం చేయాలి? దగ్గర రావాలి. అదేవిధంగా దేవుడు మనతో ఈ సీక్రెట్స్ని మాట్లాడాలి, మనతో రివీల్ చేయాలి. కొన్ని విషయాలు మనతో చెప్పాలంటే మనం కొంత దగ్గరికి వెళ్ళాలి. దూరం నుండి చదివితే ఒక కథగా చదువుకోవచ్చు. అంజురపు చెట్టు, ద్రాక్ష చెట్టు, అప్పుడు పాస్వర్డ్ దొరకదు. దగ్గరికి వెళుతూ ఉంటే అనేక సీక్రెట్స్ దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, చెప్తూ ఉంటాడు. ఒక్కొక్క మాట వెనుక ఉన్న అర్థాన్ని తెలియజేస్తాడు. లూకాలో మిగతా చెట్లను చూడమని చెప్పినట్టుగా క్యాషువల్గా ఉంటుంది, కానీ దగ్గరికి వెళితే అనేక విషయాలు తెలుస్తాయి. అది మాత్రమే కాకుండా దగ్గరకు వెళితే మనకు ఒక రెస్పాన్సిబిలిటీ వస్తుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే దీన్ని అర్థం చేసుకుని మనం కొన్ని విషయాలు చేయాలి. ఈ విషయాన్ని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ముందుగానే మనకే అటువంటి ఒక ప్లాన్ ఉంటుంది పైన. అవును, ఆ ప్లాన్ కొరకే ఇవన్నీ కూడా ఇవ్వబడుతున్నాయి. కరెక్ట్. ఇది ఒట్టిగా మనం పొందుకోవడానికి ఇవ్వబడలేదు, తీసుకుని ఇవ్వడానికి కొరకై. మనం తీసుకుని దాచిపెట్టకూడదని దానికో పారబుల్ చెప్పాడు. ఒక పారబుల్గా తెలియజేసి. అవును, మరలా మాట్లాడుకుందాం. మరో నమోదులో మనం ఇంకొక పారబుల్ గురించి మాట్లాడుకుందాం. బట్ ఈ విషయం చాలా ముఖ్యమైన డీపర్ సీక్రెట్ అంటాను. ఫిగ్ ట్రీని గురించి 2 కార్యక్రమాలు చేశాం. కార్యక్రమానికి మీరు వచ్చినందుకు సంతోషం. ఐ విల్ సీ యూ అగైన్ అనదర్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ఆఫ్ సీక్రెట్స్ ఆఫ్ ది పారబుల్స్. సంతోషం, వందనాలు.